అంత దేవుని స్తోత్రం చెప్దాం. అంత గట్టి చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఎజ్రా గ్రంథం అందరూ చూడండి, 10వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట అనేటువంటి మాట మనం చూస్తాం. అలాగే 10వ అధ్యాయం 9వ వచనం చదవండి. మరొకరు చదవండి, చదవము. అదే యూదా వంశస్థులందరూ వచ్చిరి ఆ 9వ నెల దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో చాలండి. అందరూ దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు? సరి కూర్చోండి, వాక్యం వినండి. సరి కూర్చోండి అందరూ. అక్కడ మీరు గుడికి వచ్చారంటే వాక్యం వినాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. సో ఆల్రెడీ మరి దేవుని మహాకృపను బట్టి శుక్రవారపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు వాక్యాన్ని శ్రద్ధగా విందాం. అమ్మా, ఎలా వినాలి? ఏదైనా వినేటప్పుడు, వాక్యం వినేటప్పుడు మీకు ఒక శ్రద్ధ కావాలి. ఏ పాయింట్ నేర్చుకోగలం, ఏ పాయింట్తో దేవుడు నాతో మాట్లాడతాడు. పిల్లలందరూ పెట్టుకోండి, వాక్యం వినండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరు చదివినటువంటి 10వ అధ్యాయం మొదటి వచనంలో ఏమనుంది? ఎజ్రా ఏడ్చుచు. ఎక్కడ ఏడుస్తున్నాడు అమ్మా? అందరు నాకు ఒక ఆన్సర్ చెప్పండి. మందిరం లోపల బయట? 10వ వచనంలో కూడా ఏమనుంది? మందిరపు ఎక్కడ? మందిరపు వీధిలో అన్నాడు. అక్కడ మందిరపు ఎదుట అన్నాడు. కింద 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 అలా చేయకూడదు అసలు. ఓకే, 9వ అధ్యాయం మొదలు వచ్చింది చదవండి. యెరూషలేము కూడి వచ్చింది. మొదటి వచనం అదే కాదు, 9:1. తర్వాత వచ్చి లేవీలను దేశపు జనములను తమ్మును తాము వేరుపరుచుకొనగా. చాలండి, వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు ఎజ్రా మహాభక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. ఆయన ఏడ్చుచు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అసలు ఏడ్చుచు ప్రార్థన చేయాల్సినటువంటి నెసెసిటీ ఒక దైవజనుడికి ఏమొచ్చింది అని మనం ఆలోచన చేస్తే, ఒక దైవజనుడి యొక్క ఆక్రందన, ఒక దైవజనుడి యొక్క ప్రార్థన, ఒక దైవజనుడి యొక్క ఘోష, కన్నీరు ఏంటి? ఈ రాత్రి కూడిన మనకు ఎజ్రా ప్రార్థన ద్వారా ఏం నేర్చుకోగలం అనంటే, మందిరములోకి వచ్చి ప్రార్థన చేయడం అని ఒక ఎత్తు. మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? మీరు మందిరం లోపల ఉన్నారు కదా అమ్మా? వచ్చే శుక్రవారం ఎప్పుడు మందిరం బయట మోకరించి ప్రార్థన చేద్దాం. ఎంతమంది రైట్? రోడ్డు మీద మోకరించి చేయగలవా అమ్మా? మనం చేయలేం. ఎందుకు చేయలేం? రోడ్డు అనేటప్పటికీ అందరూ వెళ్తుంటారు, అందరూ వస్తుంటారు కదా. రే సరే కూర్చోరుగా. మందిరము బయట అంటే అర్థం ఏంటంటే, లోపల ప్రార్థన చేసిన దినవల్ల చేసావు, బయటకు కూడా నువ్వేం చేయాలి? బాప్తిసం నేలలో ఎందుకు ఇస్తారు?
అమ్మా ఎందుకు ఇస్తారు? పబ్లిక్గా నీళ్ళలోకి తీసుకెళ్ళి ఏట్లోకి తీసుకెళ్ళి ఎందుకు ముంచుతారు? బహిర్గతముగా నువ్వు యేసు ప్రభు రక్షకుడని అంగీకరిస్తున్నావు, అందరూ తెలియాలి. సీక్రెట్ బిజినెస్ కాదు ఇది. చాలామంది ఏమనుకుంటారంటే మత మార్పిడి చేసేస్తున్నారు, లేకపోతే ఎవరికి తెలియకుండా వీళ్ళు బలవంతం ముంచేస్తున్నారు అనుకుంటారు. మేము ఎవరిని బలవంతం ముంచాం. వాళ్ళంతటి వాళ్ళు వచ్చి మేము యేసుప్రభుని నమ్ముకుంటామంటే మేము తీసుకెళ్తాం, అంతేనా? గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళగలం, కానీ ఇదే అంతే. భక్తిలో ఎవరికైనా చెప్పొచ్చు, కానీ భక్తి నేర్పించలేం. భక్తి ఎవరికి ఎలా వస్తుంది? నీ అంతటి నువ్వే నేర్చుకోవాలి. ఇప్పుడు భక్తి లోపల చేసావు, ఇప్పుడు బయట కూడా నువ్వేం చేయాలి? ప్రార్థన చేసేటువంటి దినాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మణిపూర్ గురించి మీరు విన్నారు, చదివారు, చూశారు. మణిపూర్ రాష్ట్రం ఇంకా అలాగేనే ఉంది. వర్షంలో వాళ్ళు వచ్చి ప్రార్థన చేశారంట. ఎక్కడ చెప్పండి? ఎక్కడ? ఇప్పుడు మీరు చదివిన 10వ అధ్యాయం, వారు మందిరం వీధిలో కూర్చొని 9వ వచనం 19 వర్షాల చేత తడియుచు తలంచుకొనొచ్చు. అందరూ చూడండి, వర్షం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు మీరు వర్షంలో. అమ్మా అది వర్షంలో తడిసిపోతూ, అక్కడ ఒక పాయింట్ ఉంది, ఆ విషయమును తలంచుకొనొచ్చు. అసలు ఆ తలంచుకోవడం ఏంటి? ఆ మాట వింటే వణుకు పుట్టడం ఏంటి? మీరు ఏదైనా చేయడానికి కార్యం చేసినప్పుడు ఏదైనా చిన్నది విన్నారనుకోండి, మీకు ఏం కలుగుద్ది? అమ్మా వణుకు, భయం, అయ్యో ఏమైపోద్దో తెలిసిపోద్దేమో అని కదా. ఇక్కడ కూడా వారు మందిరపు వీధిలో, మందిరపు ఎదుటేమో సేవకుడు ఉన్నాడు, మందిరపు వీధిలో వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు తెలుసా? ప్రార్థన. ఒక ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఏంటంటే 2వ వచనం, 9వ అధ్యాయం 2వ వచనం. సరే, 9 చదవండి. మా దేవుడు ఉండనిచ్చినట్లుగాను. 10వ వచనం, మా దేవా నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా ఏం చేయట్లేదండి? ఆజ్ఞలు అనుసరించట్లేదు, దేవుడు చెప్పిన మాట వినట్లేదు. ఈరోజు చాలామంది, అసలు ఎందుకు ఈరోజు ఈ టాపిక్ తీశానంటే, ఎజ్రా ఒక సత్యాన్ని వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారు తెలుసా? మీరు దేవుణ్ణి వెలుగుగా ఉండమని, మమ్మల్ని వెలుగుగా చేయమని దేవుణ్ణి అడుగుతున్నారు, మంచిదే. కానీ దేవుని వాక్యాన్ని ధిక్కరించి, దేవుని ఆజ్ఞలు ధిక్కరిస్తున్నారు. మీరు ఈరోజు చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? శారీరకంగా ఉన్న మీరు, ప్రభువా శారీరకంగా కాదు తండ్రి, నేను ఆత్మీయముగా నీలో ఎదగాలి అని ఏం చేయాలి చెప్పండి? దేని గురించి? శరీర విషయంలో ఏదైనా దొరుకుతుంది మనకి. ఇప్పుడు అక్కడ వారు చేసింది ఏంటి? వాళ్ళలో కలిసిపోయారు. 9వ అధ్యాయం 1వ వచనంలో వారు వేరుపరచుకోలేదు. ఏం చేసుకోలేదండి చెప్పండి? మీరు ఎప్పుడైనా వేరుపరుచుకున్నారా? జనాల్లోంచి వేరుపరుచుకున్నారా మిమ్మల్ని? అమ్మా చెప్పండి, మిమ్మల్ని మీరు వేరుపరుచుకున్నారు ఎప్పుడైనా? మీరు వేరుపరచుకోకపోయినా కొన్నిసార్లు మిమ్మల్ని వేరు చేస్తారు. మీరు యేసుబాబు భక్తులు, మీరు దేవుని బిడ్డలు అంటారా? ఇక్కడ దేవుని బిడ్డలు, మీరు దేవుని బిడ్డలు అనేటువంటి వ్యంగ్యాస్త్రాలు వేస్తుంటారు చాలాసార్లు కదా. ఎందుకు? మీరు యేసుప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి మీరు మిమ్మల్ని వేరుగా చూస్తారు.
మనం కూడా ఎలా ఉండాలో తెలుసా? అందరితో సహవాసం చేయండి, అందరితో సమాధానంగా ఉండండి. ఎవరితో? అందరితో కలిసి ఉండండి. కానీ సహవాసానికి వచ్చేటప్పటికి వారు సహవాసం చేయకూడదు. ఆ పాయింట్ అర్థమైంది? అర్థమలేదు. అందరితో కలిసి ఉండండి, సమాధానంగా ఉండండి, కానీ వాళ్ళతో సహవాసం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ సహవాసం ఇక్కడ ఏం చేసిందంటే 9వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మొదటి నుంచి అమ్మా. సమాప్తమైన తర్వాత పెద్దలు నా ఎద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, అక్కడ ఎవరన్నారంటే కనానీయులు, హిత్తీయులు, దేశపు జనులలో నుండి తమ్మును తాము. ఈరోజు మీరు ఏం చేయాలి తెలుసా? జనాల్లో ఉండండి, కానీ జనములలో వేరుపరచబడాలి. అంటే అర్థమేంటి తెలుసా? మీరు పరిశుద్ధముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎంతకాలం శరీరానుసారంగానే బతుకుతాం మనం? ఈరోజు ప్రార్థించవలసింది, ప్రభువా నేను ఆత్మీయముగా బ్రతకాలని ప్రార్థన చేయాలి. ఎలాగా? శరీరము ఇప్పుడు దాకా మనం చేసి ప్రార్థనలని శరీరం గురించే ఉంటాయి. ఏముంటాయి శరీరం? చెప్పండి. ప్రభువా ఆహారం ఈ తండ్రి, ఆరోగ్యం ఈ తండ్రి, వస్త్రాలు ఇవ్వు తండ్రి, ఇల్లు మీద ఇల్లు కట్టాలి ప్రభువా, మేడ మీద మేడ వేయాలి, కారు కొనాలి. ఇలాగ అన్ని శరీరానికి సంబంధించిందే. ఆత్మీయంగా ఎప్పుడైనా ఏమన్నా అడిగావు దేవునికి? అమ్మా ప్రభువా నాకు ప్రార్థన నేర్పించి తండ్రి, ఒక గంట సేపు రోజున ప్రార్థన చేయాలి అని ఎప్పుడైనా అడిగావు దేవుణ్ణి? ప్రభువా నేను నీకోసం బ్రతకాలి, నేను నీకోసం జీవించాలి, నేను ఏం చేయగలను నీకు అని ఎప్పుడైనా దేవునితో అడిగావా? ఎంతకాలం చూసినా శరీరం. కొన్నిసార్లు ఒక ఆవిడ మనం చచ్చిపోతే ఇప్పుడు రావట్లేదు, ఆవిడ ఎప్పుడు చూసినా మా ఓడికి బాగోలేదండి, మా ఓడి గురించి ప్రార్థన చేయండి, ఎప్పుడు అదే. పోనాలు ఎవరైనా మారారా? వాళ్ళు ఊరు మారరు. నీ మార్పు ఎక్కడ? ముందు నీలో మార్పు వస్తే ఆ తర్వాత వాళ్ళలో మార్పు వస్తుంది. నీలోనే మార్పు లేదు, నీలోనే వేరు పాటు జీవితం లేకపోతే మీకు బాగా అర్థం చెప్తాను. నేను ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఉండరు కదా. సపోజ్ ఇక్కడ ముగ్గురు ఉన్నారు, వాళ్ళు నా ఫ్రెండ్స్ అనుకోండి. ఇప్పుడు ఈ నలుగురిలో ఇంకొకటి ఎవడో బయట జాయిన్ అయ్యాడు, తాగుపోతాడు. ఎవడో ఆడు అన్నాడు మీ అందరికీ పార్టీ ఎత్తాను రండిరా అన్నాడు. మనం ఏం చేయాలి అప్పుడు? అమ్మా వెళ్ళకూడదా? పార్టీ ఎత్తాను అన్నాడు. మరి దేవుని స్తోత్రం, పార్టీ ఇస్తానన్నారు, పలానా వారు పార్టీ ఇస్తున్నారు కాబట్టి నేను వారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నావు అనుకోండి. ఫస్ట్ రోజు కూర్చుంటావు, తర్వాత గ్లాస్ ఆడికి బాటిల్ తెస్తావు, తర్వాత నువ్వు కూడా ఏం చేస్తావు? అయ్యర్ర విశ్వాసం నుండి అన్న స్టేజ్కి వెళ్ళిపోతాం. ఎందుకు చెప్పండి? సావాసం చేస్తే వారు వీరు అయిపోయారు, ఇంకేముంది? నేను ఒకసారి ఒక ఇంటికి ప్రాంతం వాకింగ్ చెప్పడానికి చర్చికి వెళ్తే ఇంట్లో పెట్టారు. అది ఆ ఇంటికి వెళ్తానంటాడు, అయ్యగారు మరి దేని గురించి అని చెప్పండి కానీ అయ్యగారు తాగుబోతు గురించి చెప్పకండి అన్నాడు. ఎవరి గురించి? నేను అన్నాను ఏ తాగుబోతు గురించి ఏంటన్నాను అంటే ఆడు అన్నాడు, అయ్యగారు తెమంటారా? ఏమంటున్నాడు? తెమంటారా అంటే నేను అంటాడు, తెచ్చేస్తాడు, ఇద్దరం కలిసి కూర్చొని ఏం చేయొచ్చు అక్కడ. ఈరోజు చాలామంది జీవితంలో శరీరం అనేది వారి జీవితంలోనే ఉంది కాబట్టి ఆ శరీరం చంపుకోవట్లేదు. మీరు ఒకసారి యోధాపత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోధాపత్రిక వాక్యం వినాలి. 1:8 నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి.
వారి శరీరాన్ని ఎలాగ అపవిత్రపరుచుకుంటున్నారట అమ్మా? కళల ద్వారా కూడా అపవిత్రపరుచుకుంటారా? నాకు రాత్రి కళ వచ్చిందని అంటారు. ఏ కళ? మహేష్ రాత్రి కళ్ళలోకి వచ్చాడండి. ఎవరు? మరి మగవాళ్ళకో రాత్రి నాకు కత్తిరినా కైఫ్ వచ్చిందండి. ఎందుకు వస్తాయి కత్తిరినా కైఫులు? ఎందుకు వస్తారు మహేష్ బాబులు? కళలకు అంటారు. దీనికి ఈరోజు చాలామంది కళలు కనొచ్చు. చదవండి. ఏలండి కళ రావడం వల్ల శరీరం ఎలాగపోతున్నాం చెప్పండి. ఊహ సుందరి అంటారు. ఏ సుందరి అంటే ఆడు ఊహల్లోకి వెళ్ళిపోయాడు. అందుకే మీకు చాలా ఇళ్లల్లో గుర్రాల బొమ్మలు ఉంటాయి తెలుసా? ఎందుకో బొమ్మలు ఉంటాయి? అది మీ ఊహలే గుర్రాలైతే అని అది మీ ఊహలే. ఊహ చాలా స్వీట్గా ఉంటుందండి, కానీ వాస్తవం చేదుగా ఉంటుంది. మీరు కూడా గుర్రం వైపు చూస్తూ పడుకున్నారు అనుకోండి, గుర్రం మీద ఎక్కి వచ్చేస్తుంది. అలాంటి ఆలోచనలు వచ్చేస్తుంటాయి. కళలు కనొచ్చు. చదవండి. అపవిత్రపరుచుకొనొచ్చు. ఏమా? ఈడు ఎంత అలాడంటే ప్రభుత్వం అంటే దేవుని ప్రభుత్వం ఏదైనా నిరాకరించచ్చు. ఎవడండి? మహాత్ములు అంటే గుడికి వస్తున్నారు అనుకోండి మీరు. ఆడికి ఎలా కనబడతారు మీరు అందరూ? వీళ్ళు పరిశుద్ధులు పరిశుద్ధులు. వీడు అప్పటిదాకా వచ్చేవాడు ఎక్కడికి? వీడు ఇప్పుడు తప్పిపోయాడు కాబట్టి ఇప్పుడు ఇలా అంటారు, వాళ్ళు అతి పరిశుద్ధులు అంటాడు. అయితే అవన్నీ మనకు గుర్తులే, కానీ ఇక్కడ మనకి శరీరమును అపవిత్రపరుచుకుంటున్నారు. అందుకే ఎజ్రా అంటాడు, కన్నీరు కాచి మందిరపు వీధులలో మందిరపు ఎదుట మీ శరీరమును చంపి ఆత్మీయంగా జీవించడానికి ఈరోజు మనం ప్రార్థించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం కూడా ఒకసారి చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము మీరు ఆరాధన చేసేటప్పుడు దేన్నండి? మీ శరీరం ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన మీరు ఆరాధించాలి తప్ప శరీరమును బేస్ చేసుకుని కాదు. మీరు ఎప్పుడైనా ఆరాధన చేసేటప్పుడు స్తుతించేటప్పుడు కన్నీళ్ళు వస్తాయా అమ్మా? కొంతమంది కన్నీళ్ళు రావు, నటిస్తారు. దేవా అంటారు, కన్నీళ్ళు వస్తాయా? ప్రభువా స్తోత్రం అంటాడుతుందే, ఆడికి ఏం రావు కన్నీళ్ళు. ఎందుకు కన్నీళ్ళు రావట్లేదు? ఒకసారి ఒక అబ్బాయి పాట పాడాడు, పౌరమా అన్నాడు. పౌరమా పాట తెలుసా? పౌరమా నీ ప్రేమ ఎంత మధుర అంత అన్న లాగేయవలసిన పనే ఉంది పాటలో. అదంత ఫీల్ ఉన్న పాట ఏం కాదు. కాకపోతే ఆ యొక్క అమ్మాయిల ముందు వీడు బాగా పాడాను, టెంప్టింగ్గా పాడాను అని చెప్పేసి కొంతసేపు పాడాడు. పౌరమా అని ఏడ్చేస్తున్నాడు వీడు. అక్కడ కన్నీళ్ళు రావట్లేదు, కానీ ఏడిపో చెప్తున్నాడు అడిగి, కానీ కన్నీళ్ళు రావట్లేదు. నేను ఈడికాసి చూస్తున్నాను. మా చర్చలో 2 కేడీపాడు ఇక్కడ కాదులేదు, చూస్తున్నాను. ఆడికి అలాంటి వస్తుంది, కానీ యాక్షన్ మాత్రం డబల్ యాక్షన్ ఆడు. ఆడు 10 పైసలు ఇవ్వండి రూపాయి చేసేస్తున్నాడు ఆడు. అప్పుడు అయిపోయిన తర్వాత అంత లాగేసి పాడవలసిన పనే ఉందిరా అని అడిగాను. అన్న ఫీల్ రావాలి కదన్నా. ఏం రావాలి? ఆడి కన్నీళ్ళు రావు, కానీ ఏం చేస్తున్నాడు? కన్నీళ్ళు వచ్చినట్టుగా మనం చాలాసార్లు అలాగే చెప్తాం, సాగిల పాడి పాడండి. మీరు సాగిలు పడ్డారా?
పాట పాడేస్తున్నాం, దావీదు వాలే. కానీ మేము ఎప్పుడు అసలు ఒళ్ళు కూడా కదపం కదండి. పాట మాత్రం ఏం పాడతాం? కొన్ని పాటలు మనం పాడుకుంటాం. నేను దేవుడిని అడుగుతున్నాను, ప్రభువా మంచి పాట కానుక మీద అడుగుతున్నాను. మనం ఎలా అర్పణగా దేవునికి ఉండాలి? అర్పణ పాయింట్ ఏంటంటే శరీరమును ఆస్వాదం చేసుకొనక దేవుడి యొక్క ఆత్మ వలన. చూడండి, మీరు ఎప్పుడైనా ఆరాధన శరీరంతో చేసేదానికి ఆత్మతో చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీరు శరీరముతో దేవుణ్ణి ఆరాధించకూడదు. ఎలా ఆరాధించాలి? అక్కడ అదే చెప్తున్నాడు ఎజ్రా, మీరు శరీరానుసారంగా ఉన్నారు, మీరు వేరుపరచుకోలేదు. వేరుపరచుకోండి. శరీరానుసారంగా కాకుండా ఆత్మీయంగా ఉండాలని మీరు ఏం చేయాలి? 10 మొదట చదవండి. ఎజ్రా గారు 10 మొదట. సత్సాంగపడచ్చు చేశారు. ఎవరండి? పురుషులు స్త్రీలు. ఆమె దేవుని స్తోత్రం చెప్పండి. మందిరానికి ఎవరు రావాలి అమ్మా? మీ పురుషులు వచ్చారా? స్త్రీలు వచ్చారు. మీ పిల్లలు వచ్చారా? వచ్చారు. వీళ్ళందరూ కలిసి ఏం చేయాలి? దేవుని సన్నిధిలో దుఃఖించి శరీరామును కాకుండా ఆత్మగా ఎదగాలని ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. మీ పిల్లలు మీతో కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీ పిల్లలు మీతో దేవుణ్ణి ఆరాధించాలి. ఈరోజు మన యొక్క విధానం ఏంటంటే పిల్లలు మన మాట వినే స్టేజ్లో ఇప్పుడు లేరు. అందుకే బైబిల్ ఖండించుము బుద్ధి చెప్పుము ఎందుకనగా ఈ జీనులు దురద చెవులు కలవాలంటే పిల్లలు అదే. ఎన్ని చెప్పండి. ఈరోజు సండే స్కూల్ లేకపోతే VBS ఇవన్నీ పెట్టి ఎందుకు పెడుతున్నారు తెలుసా? పిల్లలు దేవుని పరంగా దేవునిలో ఉండాలి. అక్కడ రాయబడి ఉంది, పురుషులు అందరూ. నినివే పట్టణస్థులు ఎంతమంది? రాజు సైతం చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు అందరూ ఉపవాసం ఉండి గోనెపేట కడుకొని బుడుగులో కూర్చొని వారు దేవునికి ప్రార్థన చేశారు. ఈరోజు తల్లొత్తే పిల్ల రాదు, భార్య వస్తే భర్త రాదు, భర్త వస్తే మన పాట మాత్రం పాడతాం, నేనును పాట మాత్రం పాడేస్తాం, నేను నా ఇంటి వారు అందరం ప్రభు దేవుని స్తోత్రం. కానీ ఎవరా అందరూ గుడికి వచ్చారా? కాదు. ఈ రాత్రి మీ శరీరం ఆస్వాదం చేసుకోకండి. కాబట్టి 10-11 ఒకసారి చదవండి, ముగిస్తాను. 10-11 వచ్చు. మీ పాపములు ఒప్పుకొని సిద్ధపడి విసర్జించి ఇది మిమ్మల్ని మీరు ఏం చేయాలి? ఈ రాత్రి శరీరము నుండి మీరు వేరుపరుచుకోవాలి. మీ శరీరమును ఆస్పదం చేసుకోవద్దు. అది ఈ రాత్రి ఎజ్రా మనకు నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతకాలం శరీరం కోరికల్లో ఉంటాం, ఎంతకాలం శరీరానుసారంగా ప్రవర్తిస్తాం. ఈరోజు ప్రార్థన చేద్దాం, ప్రభువా నేను ఆత్మీయంగా ఎదగాలి. ఎలా ఎదగాలి? పరిశుద్ధాత్మ వరాల్లో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి. ఎంతసేపు వాక్యం నేర్చుకోగలుగుతున్నాం మనం? ఎంతసేపు మనం దేవుళ్ళు గడపగలుగుతున్నాం? నీ శరీరాన్ని చంపాలి. పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా ఏమైపడ్డాడు అంటే శరీర కోరిక లేదు. నేను దేవుడి నిమిత్తం సమస్తమును నేను పెంటగా ఎంచుకున్నాను అంటాడు పౌలు. అన్నిటి అంటే
నేను దేన్ని ఎంచుకున్నాను? పెంటగా, సమస్తమును నష్టముగా ఎంచుకోండి. ఈ రాత్రి మనం గమనించవలసిందే తెలుసా? నీ మొట్టమొదటి ప్రయారిటీ దేనికి ఇవ్వాలి చెప్పండి? దేవునికి ఇవ్వాలి. దేవుని ఏం అడగాలి ఇప్పుడు ఈరోజు ప్రార్థన? అమ్మా ఇప్పుడు దాకా ఏం చెప్పాను నేను? మీ శరీరానుసారంగా కాదు మీరు ఎదగాల్సింది. ఎలా ఎదగాలి? ఆత్మలో ఎదగాలి. ఎలాగా? అది శరీర కోరికలు బోర్డు ఉన్నాయి. వచ్చే వారం చెప్తాను. శరీర ఫలాలేంటి, శరీర కార్యాలేంటి, ఆత్మ కార్యాలేంటి, శరీర ఫలం ఏంటి, ఆత్మ ఫలం ఏంటి, వచ్చే వారం మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక.